అండి ఈరోజు సండే కదా. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో సండే స్పెషల్స్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. ఇందులో హోల్ గరం మసాలా, చికెన్, ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్, కర్డ్, నెయ్యి మెయిన్గా వేసి కలిపి మ్యారినేట్ చేసి 1 అవర్ పక్కన పెట్టాలండి. ఆ తర్వాత రైస్ బాయిల్ పెట్టుకోవాలి. రైస్లో హోల్ గరం మసాలా, లెమన్, ఆయిల్, ఉప్పు కొంచెం ఎక్కువగానే వేయాలండి. ఉప్పగానే ఉండాలి నీళ్ళు తెల్లిన తర్వాత అందులో నానబెట్టి ఉంచిన రైస్ యాడ్ చేసేసి 70% రైస్ బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలండి. తర్వాత నీటిని స్ట్రెయిన్ చేసేసి కలిపెట్టుకున్న మ్యారినేట్ తర్వాత రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, గీ అలాగే కొంచెం గరం మసాలా వేసేసి దమ్ పెట్టేసేయాలండి. మనకి 25 మినిట్స్ టైం పడుతుంది. తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసుకొని ఫుడ్ని సర్వ్ చేసేసుకోవాలండి. ఇదే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ నా స్టైల్లో. చూడండి ఎలా వచ్చింది. నాకు తెలిసి మీకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే రైస్ ఎక్కువ కుక్ అవ్వలేదు, కరెక్ట్గా ఉడికింది. పీస్ కూడా చాలా బాగా ఉడికింది. పిల్లలు ఎంజాయ్ చేశారు, అలాగే అందరికి కూడా నచ్చింది. ఈరోజు లంచ్ అయితే ఇలాగ మంచిగా స్పైసీగా ఎమ్మీగా తిన్నామండి. అందులో కాంబినేషన్ నాటుకోడి చికెన్ చేసిందండి మా అమ్మ. నాటుకోడి చికెన్ కర్రీ, అలాగే మటన్ లివర్ చేశారు. చాలా బాగుంది. ఇది ఈరోజు మాకు సండే లంచ్. మా ఆయన ఫుల్గా తింటున్నారు, అలాగే మా చెల్లి కూడా. నేను కూడా మంచిగా ఎంజాయ్ చేశానండి. ఈరోజు సండే అయితే ఫుల్గా హ్యాపీగా స్టమక్ ఫుల్లింగ్గా బాగా గడిచింది. సో రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. ఇలాగే